హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్లోని కావూరి హిల్స్ క్రిస్మస్ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ మంటలైతే చెలరేగాయి. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. రైట్గా మాదాపూర్లోని కావూరి హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. మహేంద్ర, మొత్తానికి హైదరాబాద్ లో దాదాపు ఈ మధ్య కాలంలో అయితే హోటల్లో కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీలో కావచ్చు, అపార్ట్మెంట్ లో కావచ్చు, అగ్ని ప్రమాదాలు మాత్రం చాలా వరకు చోటు చేసుకున్నాయి. అదే కోణంలో హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ డీమార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణా కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. అనూహ్యంగా మంటలు చెలరడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇటు మంటలు అదుపులోకి తీసుకొచ్చుతున్నారు. ఇక రెస్టారెంట్ లో ఉన్నటువంటి మంటలు చెల్లడంతో కస్టమర్లంతా కూడా ఆందోళనకు గురైన పరిస్థితి. అయితే ముందుగానే ప్రమాదానికి గుర్చడంతో చాలా వరకు కూడా పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే రెస్టారెంట్ లో ఉన్న ఫర్నిచర్ చాలా వరకు కాలిపోయింది. హోటల్ యాజమాన్యం అయితే చాలా వరకు వెంటనే ఫైర్ సేఫ్టీ అందరూ కూడా చెప్పడంతో ప్రమాదం తప్పిందని అయితే తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మొన్న మధ్యనే ఇటు హిమాయత్ నగర్ లో మినర్వా కేఫ్ లో ప్రమాదం జరిగిన మర్చిపోకముందే మరి ఈసారి మాదాపూర్ అయితే రెస్టారెంట్ లో అయితే రెస్టారెంట్లలో మరి ఫైర్ సేఫ్టీ లోపం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకు మరి రెస్టారెంట్లు కట్టాలన్నా, రెస్టారెంట్లు మెయింటైన్ చేయాలన్నా అసలు దీని మీద అధికారులు దృష్టి సారిస్తున్నారా? ఎందుకు పదే పదే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు? మరి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు, అధికారుల కనుమ ఎప్పుడు కదులుతుంది, ఇలాంటి ఎన్ని జరిగినా కూడా అనేటట్టుగా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ వినియోగదారులు అంతా కూడా. దాదాపు ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా రెస్టారెంట్లలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అసలు భోజనానికి డబ్బులు పెట్టి మరి చావును కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రెస్టారెంట్లలో కనిపిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికైనా అధికారులు దీనిపైన దృష్టి సారించాలి. ఫైర్ సేఫ్టీ ఎంతవరకు ఉంది, ఆ హోటల్ ఏదైతే నిర్వహణలు ఎంతవరకు ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేస్తున్నారు, మరి ఇలాంటివి మొత్తం నిబంధనలు ఎలా పాటిస్తున్నారు, వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇలా వరుసగా హోటల్లో ప్రమాదాలు జరగడం అనేది దాదాపు వరకు కూడా చర్చనీయాంశంగా ఉన్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం మాదాపూర్ లో కృష్ణా కిచెన్ రెస్టారెంట్ లో మాత్రం ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మంటలు మాత్రం ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులతో పాటు ఇటు వచ్చిన కస్టమర్తో పాటు స్థానికులు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.